హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక షార్ట్ మొనాలిసా బీడ్స్తో ఒక షార్ట్ చోకర్ నెక్లెస్ చేయబోతున్నాను అనమాట. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ ట్యాబ్లెట్ మొనాలిసా బీడ్స్ అనమాట. ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అనమాట, వంకాయ పూత్ కలర్ అంటారు కదా, సో అది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ పర్ల్స్ అనమాట, 2 mm సైజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుత్తిపూసలు. ఇవి వచ్చేసి ఎప్పుడు పర్ల్స్లో వస్తాయి కదా గుత్తిపూసలు, ఇది గోల్డ్లో వస్తుంది అనమాట. సో ఇవి తీసుకున్నాను ఒక ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి జంప్ రింగ్స్ అంటారు. ఇది వచ్చేసి కటరు. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ థ్రెడ్, నైలాన్ థ్రెడ్, గ్లూ. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే కనుక నేను ఈ చిన్న నీడల్కి 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ ఎక్కించుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ నీడల్ ఉంటే అది ఆ నీడల్కి 2 లైన్స్ ఎక్కించేసుకోండి. సో స్టార్ట్ చేసేద్దాం మనము. ఫస్ట్ అయితే కనుక జంప్ రింగ్ అనమాట, దీన్ని జంప్ రింగ్స్ అంటారు. దీంట్లో కూడా సైజెస్ వస్తాయన్నమాట. సో ఈ జంప్ రింగ్స్కి మనము ఈ నీడల్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ముడి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు మధ్యలో 2 లైన్స్ తీసుకున్నాం కదా, ఈ రెండు మధ్యలో సూది అనేది తీయాలన్నమాట. అప్పుడు మనకి ముడి పడిపోతుంది. సో ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా ముడి వచ్చేసింది. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కనుక ఈ పర్ల్స్ వచ్చేసి నేను ఫస్ట్ ఎక్కించుకుంటున్నాను అనమాట. ఇదైతే బాగా ట్రెండింగ్ ఉందండి ఇప్పుడు. పర్పుల్ బీడ్స్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఎక్కడ చూసినా పర్పుల్ శారీసు, అలాగే పర్పుల్ డ్రెస్సెస్, జ్యువెలరీస్ కూడా పర్పుల్, అలాగే చాలా వచ్చేసాయి. ఇప్పుడైతే ట్రెండింగ్ పర్పులే ఉంది. సో అందుకని ఈరోజు పర్పుల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను పర్ల్స్ ఒక 15 ఎక్కించుకోండి ఫస్ట్ అయితే కనుక. ఇవి పర్ల్స్ అయితే కనుక మనకి లైన్ వైజ్ ఇస్తారనమాట. ఇలాగా ఎక్కించుకోవాలి 15 బీడ్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను 12 బీడ్స్ ఎక్కించాను. ఇంకో 3 బీడ్స్ ఎక్కించుకుంటే మనకి 15 అయిపోతుంది. సో ఇప్పుడు 15 బీడ్స్ ఎక్కించాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్కి మనము హ్యాంగింగ్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీరకి మనము పైన ఇలా ఉంటుంది కదా ఓ బాల్ అనేది, దాన్ని కొంచెం కట్ చేసుకుందాము ఇక్కడికి. సో ఇప్పుడు ఇక్కడ ఒక కింద ఒకటి బాల్ ఉంది. సో మనం ఇప్పుడు ఈ బాల్ ఉంది, ఇది పర్ల్ ఉంది కదా, ఈ పర్ల్ అనేది దీంట్లోకి వేసేసుకోవాలి. సో ఇలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇదైతే ఎటు కావాలంటే అటు వంగుతుందన్నమాట, చాలా నైస్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా గుత్తిపూసలు, ఇవి ఒక 4 వేసుకుంటాను. లుక్ అయితే చాలా బాగుంటుందండి చోకర్ నెక్లెస్. మనకి ఏ కలర్ శారీకి ఉంది అనుకుంటే ఆ బీడ్స్ తెచ్చేసుకొని మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. నేను 3 వేసాను, 4 వేసాం కదా. సో ఇప్పుడు మనము ఒక నీడల్ తీసుకోవాలి. ఈ నీడల్ ఉంటుంది కదా, నీడల్ని ఇక్కడ ఆ బీడ్ దగ్గర పెట్టేసి దగ్గరికి ఇలాగా ఈ తంతి అనేది ఉంటుంది కదా కొత్తిమీర కట్ట, దాన్ని ఆ తీగని ఇలా ఆ బీడ్స్ చుట్టూ తిప్పాలన్నమాట. 2 times or 3 times చుట్టేసేయండి. టైట్ అయిపోతుంది. ఒక రింగ్ అనేది మనకు ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నీడల్ అనేది తీసేయాలన్నమాట. ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది మనము కటర్తో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది కటర్తో నేను కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా అనేది. సో కొంచెం ఇలా వచ్చి ఉంటుంది అనమాట, దాన్ని కొంచెం చేత్తో ఇలా అనేస్తే మనకి సెట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, రింగ్ అనేది కనపడుతుంది కదా. సో ఇలా ఉంటుందన్నమాట. మొత్తం అలాగే చేసుకోవాలి. నేను ఇవన్నీ చేసుకున్నాను. మనకి ఇప్పుడైతే కనుక మనకు 15 కాబడతాయి అన్నమాట. మన ఇష్టం, మనకు చుట్టూ కావాలి అనుకుంటే చుట్టూ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇవి ఒక్కొక్కటిని తీసుకొని మనం ఇందాక 15 బీడ్స్ ఎక్కించాం కదా పర్ల్స్ అనేది. సో దాని తర్వాత ఇది ఎక్కించుకోవాలన్నమాట, ఈ హ్యాంగింగ్ అనేది. తర్వాత ఈ 4 బీడ్స్ పర్ల్స్ ఉన్నాయి కదా, ఈ పర్ల్స్ 4 వేసుకోవాలి. 4 బీడ్స్ పర్ల్స్ తర్వాత మరి ఒక హ్యాంగింగ్ అనమాట. ఇలాగా ఆల్టర్నేట్గా 4 పర్ల్ బీడ్స్ అలాగే ఒక హ్యాంగింగ్ బీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా బాగుంటుందండి లుక్ అయితే కనుక.
ఇలాగే మొత్తము వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ వచ్చేసి 15 హ్యాంగింగ్స్ వేసుకున్నాను అనమాట. దాని తర్వాత మనము మరి పైన మనం 15 వేసాం కదా పర్ల్ బీడ్స్, అలాగే ఇటువైపు కూడా పర్ల్ బీడ్స్ 15 వేయాలన్నమాట. సో ఇదైతే కనుక శారీస్ మీదకి కానీ, హాఫ్ శారీస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్కి కానీ చాలా బాగుంటుంది. అలాగే ట్రెడిషన్ 3 పీస్ సెట్స్ ఉంటాయి కదా, అలాంటి మీద కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే కనుక. ఇప్పుడు ఇవన్నీ నేను 15 ఎక్కిచ్చేసుకుంటాను. ఇదైతే ఎలా వస్తుందో అనుకున్నానండి. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. ఇదైతే కానీ నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. లుక్ బాగా అనిపించి నేను ఇది చేద్దామని చెప్పేసి ఇవి బీడ్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి టాబ్లెట్ మొనాలిసా బీడ్స్ అనమాట. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు 15 బీడ్స్ అయితే ఎక్కిచ్చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్ లుక్ అనమాట. రింగ్ వేసేసుకోవాలి. మరి ఒక జంప్ రింగ్ తీసుకున్నాను. ఆ జంప్ రింగ్కి నీడల్ అనేది ఎక్కించుకోవాలి. మనము ఇంతకుముందు వీడియోలు కూడా చాలాసార్లు చెప్పాను నేను ఎలా చేయించుకోవాలనేసి. ఎందుకంటే ఇప్పుడు మరీ ఎందుకు చెప్తున్నాను అంటే మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇలాగ 3 టైమ్స్ అనేది చుట్టేసుకోవాలన్నమాట. దానికి టైట్గా పట్టుకొని పర్ల్స్ని చుట్టుకోవాలి. ఇప్పుడు మనము 3 టైమ్స్ అయిపోయినాక ఒక రింగ్ లాగా ఫామ్ అయ్యేటట్టుగా రింగ్ని గట్టిగా పట్టేసుకొని ఆ రింగ్లో నుంచి నీడలు అనేది తీయాలన్నమాట. అలాగా 3 టైమ్స్ వేసేసుకుంటే మనకు ముడి అనేది గట్టిగా పడిపోతుంది అనమాట. అప్పుడు మనకి కావాలంటే మనం అడ్జస్టబుల్ థ్రెడ్ కావాలంటే వేసుకోవచ్చు. లేదనుకుంటే మన బ్యాక్ చైన్స్ కూడా ఉంటాయి కదా, బ్యాక్ చైన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు 3 టైమ్స్ చుట్టేసాను కదా. ఇప్పుడు ముడి వేసుకున్నాను. సో ఇప్పుడు మనము కట్ చేసేసుకుందాం. దీన్ని టైట్ అయిపోయింది. ఇలా 3 సార్లు వేసేసుకున్నాక మనకు ముడి అనేది గట్టిగా పడిపోతుంది అనమాట. అప్పుడు మనము కట్ చేసేసుకోవాలి. ఈ థ్రెడ్ వచ్చేసి నైలాన్ థ్రెడ్ అని చెప్పాను కదా. సో ఇది లేకుంటే కనుక మనము వైర్ ఉంటే కూడా వైర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక ఇప్పుడు నేను గ్లూ పెట్టేసుకుంటున్నాను ఊడిపోకుండా ఉండడానికి అనమాట. సో ఇప్పుడు డ్రై అయిపోయినాక అది గట్టిగా అయిపోతుంది అనమాట. అది కనపడదు మనకి థ్రెడ్ ఎక్కువగా వచ్చిండేది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.